సార్ భయమెట్లేదా? ఏ బ్యాచ్ వాళ్ళని బోటింగ్ తీసుకుపోయిండ్రు, మమ్మల్ని కూడా బోటింగ్ తీసుకోకపోతే రచ్చ చేస్తారు. స్పీడ్ బోటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ పోస్ట్ నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎట్స్ ఆన్ గ్రామ్. ఎన్ఎస్ఎస్ క్యాంప్ సిరీస్లో ఇవాళ డే 2 7 కల్లా స్టార్ట్ అవ్వాలి అని చెప్పి షార్ప్ 7:30కి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు మా ప్రొఫెసర్స్. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఇక్కడ మేమేమో ఆయిల్ తో బేసన్ తో పూరి తినలేక తిని వెయిట్ చేస్తున్నాం బస్ కోసం. ఆహా, ఎంత ఎనర్జెటిక్ గా ఉన్నాయో ఒక్కొక్కరు ఫేస్ లో. క్యాంప్ అయిపోయాక కూడా ఇంత ఎనర్జీ ఉంటే లైఫ్ టైం సెటిల్మెంట్ రా. చాలా లాగ్ తర్వాత ఇంకా బస్ ఎక్కడానికి స్టార్ట్ అయినాం మేము. ఇక్కడ మా మ్యామ్ వాళ్ళు వాళ్ళ చిన్నప్పటి మెమరీస్ ని రీకలెక్ట్ చేసుకుంటున్నారు. ఆ ఫ్లవర్స్ నేమ్ తెలిస్తే కమెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, తిమ్మాపూర్కి వచ్చాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఆ రోడ్లో చాలా వైర్స్ అవి ఇవి ఉండే, సో ఇంకా బస్ రావడం వీలు కాదని చెప్పి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ నడిపించినారు అంతే. ఫైనలీ రీచ్ అయిపోయాం. ఇదే అన్నమాట ఈరోజు క్యాంప్ సైట్, కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో తిమ్మాపూర్ అనే విలేజ్. ఇంకా సాయంత్రం వరకు ఇక్కడ. వెళ్ళగానే మమ్మల్ని అందరినీ బ్యాచెస్ లాగా డివైడ్ చేసి బ్యాచ్ కి ఒక వర్క్ లాగా అసైన్ చేశారు. ఇంకా ఓపెనింగ్ రిచువల్స్ అయిపోగానే మేము కూడా వర్క్ స్టార్ట్ చేసాం. ఏమైంది? ఎఫెక్ట్ ఆఫ్ పోస్ట్ పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అమ్మా, జర్రు ఉంటే చచ్చిపోతుంటా. మీరు చూద్దారు కానీ నేను ఇంటర్వ్యూ ఒక మంచి యాంటీ క్యాన్సర్ డ్రగ్ చెప్పరా. అతిపెద్ద టెక్స్ట్ పెట్టింది ఎవర్రా అంటే అది సైన్స్ అండ్ టెక్నాలజీ వల్ల ఇప్పుడు మన ఎలక్ట్రిక్ వెహికల్స్ బెస్ట్ అంటావా, పెట్రోల్ వెహికల్స్ బెస్ట్ అంటావా? వరంగల్ కూట నిర్మించింది ఎవరికి ఉంది? అది కాకతీయ హిస్టరీ ఎన్ని అవుతున్నావు? సరే, మరి అది క్వశ్చన్ వస్తే ఈరోజు ఏంటో చాలా లెంగ్తీగా అనిపించింది డే అంతా. ఆల్మోస్ట్ టైం అయితే 2 అవుతుంది. ఇప్పుడు చేస్తున్నాం మేము లంచ్. ఈరోజు ఎంత ఎక్కువ కేసెస్ వచ్చినాయంటే ఈవెన్ లంచ్ తర్వాత కూడా ఇంకా కేసెస్ ఉండే, అండ్ ఆల్సో ఒక సర్జరీ కూడా ఉండే, అది కూడా కంప్లీట్ చేసేసుకున్నాం. ఆ సర్జరీ అవుతున్నంతసేపు అందరికీ ఒకటే ఫీలింగ్ రన్ అవుతూ ఉంది, ఫాస్ట్గా అయిపోతే బాగుండు అని. ఎందుకో మీరే చూసేయండి. ఏ బ్యాచ్ వాళ్ళని బోటింగ్ తీసుకుపోయిండ్రు, మమ్మల్ని కూడా బోటింగ్ తీసుకోకపోతే రచ్చ చేస్తారు. అరుస్తున్నాడు భయ్యేడు, ఎదురు మాట్లాడుతున్నారు. పాపం పిల్లలు డైలీ కష్టపడుతున్నారు అని సరదాగా డ్యామ్కి తీసుకొస్తే మేము అలా పర్సుకే టెండర్ వేసినాం. ఇంకా నో చెప్పలేక అందరినీ బోటింగ్కి తీసుకెళ్లారు మా నాగరాజ్ సార్. స్లో బోటింగ్ కిక్ లేదు ఫ్రెండ్స్. గోయింగ్ టు స్పీడ్ బోట్. వెరీ సింపుల్, అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. అయ్యో,
ఇంకా బోటింగ్లో ఫుల్గా ఎంజాయ్ చేసి కొన్ని పిక్స్ తీయండి రా బాబు అంటే చూడండి ఎలా తీశారో. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అప్కమింగ్ వీడియోస్ మిస్ అవ్వద్దు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.